ఏపీ ఎంసెట్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పరీక్షకు G2 క్వశ్చన్ పేపర్ ను సెలెక్ట్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విభాగాల్లో పరీక్ష జరగబోతోంది. ఏపీ, తెలంగాణలో 2,92,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఎంసెట్ రిజల్ట్స్ మే 9న రిలీజ్ చేస్తామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు 2.92 lakh స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా ఏదైతే ప్రభుత్వం ప్రెస్టీజియస్గా కండక్ట్ చేస్తూ ఉందో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఇంజనీరింగ్, అలాగే మధ్యాహ్నం నుంచి మిగతా మెడికల్ వాటికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఐ థింక్ డెఫినెట్గా ఈసారి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా 0 mistakes తోటి ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ కి కూడా మనం రిలీజ్ చేయబోతా ఉన్నాం. అలాగే రేపు 9వ తారీఖున దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా ఇస్తా ఉన్నాం. ఏపీ ఎంసెట్ కోసం హైదరాబాద్లో 52 సెంటర్లు ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్. కాసేపట్లో ఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది. షేక్పేట్ నారాయణమ్మ కాలేజ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి యాదగిరి అందుబాటులో ఉన్నారు. యాదగిరి, ఏపీ ఎంసెట్ అప్డేట్స్ ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇవాళ ఏపీ ఎంసెట్కి సంబంధించి ఇవాళ ఏపీ ఎంసెట్ పరీక్ష జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీలో మొత్తం ఏపీకి సంబంధించింది మొత్తం 2,92,500 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన పరీక్ష ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మెడిసిన్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 1,89,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇక మెడికల్కి సంబంధించి 1,03,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇక రీజనల్ సెంటర్స్ చూసుకుంటున్నట్లయితే ఏపీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 22 రీజనల్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో అంటే విద్యార్థులు ఏపీకి సంబంధించిన విద్యార్థులు కూడా తెలంగాణ నుంచి చాలా మంది రాస్తున్నారు కాబట్టి తెలంగాణలో అంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్లో మొత్తం 2 రీజనల్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తం 546 పరీక్ష కేంద్రాలకు గాను హైదరాబాద్లో 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విద్యార్థులకు ఎలాంటి అంటే ఎవరైతే పరీక్ష రాస్తున్నారో ఆ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కూడా బస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే అధికారులు పలు సంబంధిత అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎలాంటి అంటే పరీక్షలు కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కూడా గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఏపీ ఎంసెట్ సంబంధించింది ఎలాంటి చిన్నపాటి సమస్యలు కూడా తలెత్తకుండా అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని అంటే షేక్పేట్ దగ్గరలో ఉన్నటువంటి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే అంటే నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని చెప్పేసి అధికారులు ఇప్పటికే పలుమార్లు చెప్పడంతోనే అందరూ కూడా అంటే పేరెంట్స్, పరీక్ష రాసే విద్యార్థులందరూ కూడా దాదాపు అంటే పరీక్ష సమయానికి 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఇక 10 గంటలకు ప్రారంభమై ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు కాబట్టి అందరు విద్యార్థులందరూ కూడా 2 గంటల ముందు నుంచే అంటే పరీక్ష సమయానికి 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే లోపలికి అనుమతిస్తున్నారు. అంటే 10 గంటల వరకు కూడా విద్యార్థులందరినీ పరీక్ష సెంటర్లోకి అనుమతిస్తారు. కానీ 10 తర్వాత నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించేది లేదు కాబట్టి విద్యార్థులందరూ కూడా ముందస్తుగానే ముందు జాగ్రత్తతో పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించింది అంటే ఇవాళ నిర్వహించే ఎంసెట్కి సంబంధించిన ప్రిలిమినరీ కీని కూడా మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక మనతో పాటు కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఈ ఎంసెట్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇవాళ జరుగుతున్నటువంటి ఏపీ ఎంసెట్కి సంబంధించింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. 1 నిమిషం లేటుగా రావడం అనేది ఇష్యూ బాగానే ఉంటుంది. దానివల్ల క్రమశిక్షణతో ముందుకు రావడం జరిగింది. ఏర్పాట్లు కూడా బస్సులు కూడా సీట్ల నుంచి బాగానే ఏర్పాటు చేసినది. కాకపోతే ఈ యొక్క ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ పోస్ట్పోన్ అవ్వడం కొద్దిగా విద్యార్థినులను తల్లిదండ్రులను ప్రజలను కొద్దిగా నిరాశ కలిగించింది. అంటే అది కూడా ఒకసారి అయిపోతే బాగుండేది అనిపించింది. ఒకవేళ ఇక్కడ పోస్ట్పోన్ అయినప్పటికీ
అడ్వాన్స్ ఎగ్జామ్ ఇప్పుడు కొంతమంది మెయిన్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ అడ్వాన్స్ ఎగ్జామ్ 22కు జరుగుతుంది. బిట్స్ కూడా ఉంది. దాని ఇది అంటే ఇవాళ చూసుకున్నట్లంటే అంటే ఎంసెట్ పరీక్ష ఇవాళ జరుగుతుంది. ఇక తెలంగాణలో సంబంధించిన పరీక్షను కొన్ని కారణాల వల్ల అంటే మే 2న నిర్వహించిన పరీక్షను కొన్ని కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది. మే 20 లోపు పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ మే 22 తర్వాత ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించిన పరీక్ష ఉంటుంది కాబట్టి విద్యార్థులు కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థులు కూడా అభిప్రాయపడుతున్నారు. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. మొత్తం మీద హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. ఒకసారి ఏపీలో ఎగ్జామ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీలో కాసేపట్లో ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది. 10 గంటలకు ఇంజనీరింగ్ విభాగానికి ఎగ్జామ్ జరగబోతోంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు విద్యార్థులు. విజయవాడలో ఎంసెట్ పరీక్షకు సంబంధించిన డీటెయిల్స్ మురళి అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ మెడిసిన్ కామన్ ఎంట్రెస్ట్ ఎంసెట్కి మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా 12 గంటల వరకు ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరీక్ష ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం కూడా ఎంసెట్ కన్వీనర్ జేఎన్టీ కన్వీనర్ చాలా కఠినమైన రూల్స్ అమలు చేయబోతున్నారు. ప్రధానంగా కూడా పరీక్షా కేంద్రానికి 1 నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రంలో అనుమతించమని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 193,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ దరఖాస్తు చేసుకోవడంతో వీరి కోసం 355 కేంద్రాలను పరీక్షా కేంద్రాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. మరికొంతమంది విద్యార్థులు అయితే పరీక్షా కేంద్రానికి వచ్చిన తర్వాత కూడా చివరి నిమిషం వరకు కూడా తమ విద్యాభ్యాసానికి పదును పట్టే క్రమంలో భాగంగా ఉన్నారు. ముఖ్యంగా కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే పూర్తిగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఇప్పటికీ అందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఒకవైపు వేసవి తాపంతో ఉండటం వల్ల మరోవైపు చాలా ప్రాంతాల్లో ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద కూడా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులు కారుల్లో కూర్చోబెట్టి ఏసీల్లో కూర్చోబెట్టి చదివిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు పరీక్షా కేంద్రం కూడా చేరుకున్నారు, ఎట్లా ఉంది ట్రాఫిక్, అది ఎలా ఉంది, బాగానే ఉంది, అంత ఎట్లా ఉంది? ట్రాఫిక్ అనేది బాగుంది సార్. మేము చాలా దూరం నుంచి వచ్చాం, హిందూపూర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్ మేము. సో ట్రాఫిక్ అనేది బాగానే ఉంది, ఏం తొందర ఏం లేదు, పిల్లలకి బాగానే ఉంది సార్, ఏం తొందర. ఓవరాల్గా పరీక్ష సెంటర్కి చేరుకున్నారు, ఇక్కడ ఎట్లా ఉండే పరిస్థితి ఉంది, అంటే ఈ సంవత్సరం ఎట్లా పరిస్థితి పరీక్షా కేంద్రాల వద్ద ఎలా ఉంది అనుకుంటారు? సార్ పరీక్షా కేంద్రంలో చాలామంది ఇంతకుముందు కంపేర్ చేసి ఇలాగ 20% ఎక్కువగానే ఎగ్జామ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈసారి చాలామంది రాస్తూనే ఉన్నారు ఎగ్జామ్స్. బట్ ఇక్కడ సిటీ వాళ్ళు బాగానే ఏర్పాటు చేసినారు, ఏం తొందర లేకున్నట్లా వాళ్ళ సెంటర్కి అనుకూలం దగ్గరికి చేయడానికి అనుకూలం చేశారులేండి. ఇది మొత్తం మీద ఇక్కడ చూస్తే కనుక పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల వద్ద పరిస్థితి అయితే బాగానే ఉందన్నారు. ముఖ్యంగా కూడా విజయవాడ నగరానికి సంబంధించి క్యాపిటల్ సిటీ అనే నేపథ్యంలో ట్రాఫిక్ గురించి ఇబ్బంది ఉంటుందని చెప్పి ముందుకు కొంతమంది భావించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే పరిస్థితి అంతా బాగానే ఉంది, పరీక్షా కేంద్రాలకు ముందస్తుగానే చేరుకున్నామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 193,000 మంది ఇంజనీరింగ్ విభాగానికి రాసేందుకు 355 కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాస్ సెట్ 2 పేపర్ని ఇంజనీరింగ్ విభాగానికి ఎంపిక చేయడం కూడా జరిగింది. మరి కాసేపట్లో దాదాపుగా 9 గంటల నుంచి కూడా విద్యార్థులందరినీ కూడా లోనికి వదలడం జరుగుతుంది. 10 గంటలకు 1 నిమిషం లేట్ అయినా సరే పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని చెప్పేసి ఎంసెట్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. దీంతో విద్యార్థులందరూ ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మెడిసిన్ విభాగానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొంత సగ్నిధికి నెలకొన్నప్పటికీ కూడా ఎంసెట్ నిర్వాహకులు పరీక్ష మటుకు యథావిధిగా జరుగుతుంది, పరీక్షకు ఎటువంటి ఆటంకాలు లేవు, సుప్రీంకోర్టులో తర్వాత న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి మెడిసిన్కి హాజరయ్యే విద్యార్థులు కూడా యథావిధిగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని పరీక్ష రాయాలని చెప్పి కూడా ఎంసెట్ నిర్వాహకులు కోరుతున్నారు. మరి కాసేపట్లోని ఎంసెట్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ప్రారంభం కానుంది. కెమెరామెన్ సునీల్తో మురళి, V6 న్యూస్, విజయవాడ.